సూరారం పిఎస్ పరిధిలో నిన్న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించి మహిళలను విడిపించారు. ఇచ్చిన అప్పు చెల్లించలేదని రాణి అనే గృహిణిని బలవంతంగా తీసుకెళ్లారని రాణి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు 8 గంటల్లో రాణిని విడిపించారు. సూరారం సుందర్ నగర్ నివాసి మాగంటి లక్ష్మణ్ రాణి దంపతులు ఉస్మాన్ యూనివర్సిటీ మాణిక్య నగర్లో నివాసముంటున్న పలువురి దగ్గర జీహెచ్ఎంసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ₹1,00,000 వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చాలా రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లక్ష్మణ్ రావు నిన్న డబ్బులు ఇస్తాను రండి అని చెప్పాడని ఇంటికి వెళ్లేసరికి లక్ష్మణ్ రావు లేకపోవడంతో రాణిని 5గురు బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇచ్చిన సొమ్మును రాబట్టని చట్ట ప్రకారం వెళ్లాలని ఇలా బలవంతంగా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీసుకో ఏం కాదులేండి, ఏమవుతుంది? నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాకు మాగంటి మేఘన అనే అమ్మాయి 20 సంవత్సరాల వయసు గల అమ్మాయి తన తల్లిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఫిర్యాదుకి సంబంధించి మేము కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ మాగంటి ఎలిజబెత్ రాణి, కంప్లైనెంట్ మేఘన వాళ్ళ మదర్ ఎలిజబెత్ రాణి, ఫాదర్ లక్ష్మణ్ రావు, వీళ్ళు కొంతమందికి సుమారు 5-6 మందికి డబ్బులు అప్పు ఉన్నారు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వనందుకు గాను ఈమెని ఎలిజబెత్ రాణిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె డబ్బులు తిరిగి ఇస్తే కానీ ఈమెను వదిలిపెట్టము, మీరు డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్లుగా మాకు తెలిసింది. వెంటనే మేము ఒక టీం ఫామ్ చేసి అక్కడికి వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోని మాణికేశ్వర నగర్ ఏరియాలో ఉన్నట్టుగా తెలిసి అటు సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయడంతో పాటు మా టీం అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడికి అప్రోచ్ అయ్యి వీళ్ళు పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే ఎలిజబెత్ రాణి యొక్క భర్త లక్ష్మణ్ రావు గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అని చెప్పి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి విచారణలో తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర 50,000, 60,000 ఇట్లా సుమారు ₹3,15,000 వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు, అందులో కొంతమందికి ₹90,000 ఆల్రెడీ పే చేసినట్టుగా, రిమైనింగ్ 2 లక్షల చిల్లర అమౌంట్ ఇంకా ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి వీళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతే కానీ మాకు డబ్బులు ఇవ్వరు అని వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుకొని పోయినట్లుగా తెలిసింది. వాళ్ళని పట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గతంలో లక్ష్మణ్ రావు ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుర్రు అనేది వాళ్ళు మనకి చెప్పినటువంటి సమాచారం. దాంట్లో భాగంగా ఎవరైతే కిడ్నాప్ చేసిరో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి చర్య తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నాము. ఇందులో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఇదే కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ రావు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ డబ్బులు తీసుకున్నారని, గతంలో లక్ష్మణ్ రావును కూడా ఇదే విధంగా కిడ్నాప్ చేసుకొని పోయి డబ్బులు డిమాండ్ చేసి కంప్లైనెంట్ని మరియు వాళ్ళ మదర్ని మీరు ఇక్కడికి వస్తేనే వదిలిపెడతామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని కూడా అక్కడనే పెట్టుకొని మీరు ముగ్గురు ఇక్కడి నుంచి కదలాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో గూగుల్ పే ద్వారా ఒక 50,000 ఏమో చెల్లించి అక్కడి నుంచి తర్వాత పే చేస్తామని చెప్పి బతిలాడుకోనేమో బయటపడ్డ తెలిసింది. అట్టి విషయానికి సంబంధించిన సమాచారం మనకి నమోదు కాలేదు. నిన్న ఏదైతే ఫిర్యాదు వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మేము కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు 5గురు ఉన్నారు. 2 మహిళలు మరియు ఒక మెన్ను, తర్వాత వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 2 ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ పేర్లు వచ్చేసి కావేరి, వెంకటేషు, తర్వాత యాదమ్మ, రేణుక, వీళ్ళతో పాటు వినోద్ కుమార్ కొంతమంది డబ్బులు